ఈ పాటికి హాయిగా సింగపూర్లో ఉండాల్సింది. పాపం ఇక్కడ ఈ పాటలేంటో. బా చంపుతున్నావే బాబు. ప్లీజ్ మృదులా, నీకు దండం పెడతాను. ఈ టార్చర్ వద్దు. నా పుజ్జి కదూ, నా బంగారం కదూ. అప్పుడేదో మాయక మేసిందని చెప్తున్నాను కదా. అయినా భూదేవంత ఓర్పున్న దానివి. నువ్వే క్షమించకపోతే ఎలా బంగారం? ఇదిగో, కోపం ఉంటే పోయేంత వరకు తిట్టు కొట్టు, అంతేగాని టార్చర్ వద్దు బంగారం. ప్లీజ్ బంగారం, ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో, నేనున్నాను కదా బంగారం, నీకెందుకు శ్రమ? అయిపోయింది బంగారం. ఇదే కాదు, ఇక నుంచి నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను. ఇక ముందు ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి పొరపాటు ఏమన్నా నా వల్ల జరిగితే అస్సలు ఆలోచించొద్దు. ఇరక్కుమేసే, ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. ఇదిగో ఆయుధం, ఇప్పుడే ఇస్తున్నా, తీసుకో. దీంతో కుమ్ము. మృదులా, 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 మృదులా. అసలు ఈ ఆడవాళ్ళు ఉన్నారే. మానసి, 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 పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? మానసి, ఏమైంది? చూడిలా చూడు. ఇంకేం మిగిలిందంతా మొత్తం అయిపోయింది. ఈరోజు మనం అనుకున్నదేంది, చివరికి జరిగిందేంది? నా దరిద్రం కాకపోతే లాస్ట్ మినిట్లో ఇట్లా జరుగుతా? ఇక ఆశలేం లేవత్తా. అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది. మాన్సి, ఊరికి ఎందుకు కంగారు పడతావు? అక్కడ ఏమీ అయిపోలేదు. ఇంకా ఏం కావాలి? ఆడ బావికి నిజం మొత్తం తెలిసిపోయింది. దాని మీద కోపం, మనస్పర్ధలు అన్ని పోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకటి కాకుండా ఆపగలవా? ఇంతకన్నా గొప్ప అవకాశమైతే జీవితంలో మళ్ళీ రాదత్తా. ఎంత పక్కాగా ప్లాన్ చేసినో తెలుసా? మృదులంటే ప్రాణమన్న స్టేజ్ నుంచి దాన్ని బాగా అసహించుకున్న స్టేజ్కి తెచ్చిన. బతికున్న నది అని చచ్చిందని చెప్పి మరి నాటకం ఆడినా. కానీ లాస్ట్ మినిట్ లో నిజం ఎట్లా తెలిసిందో తెలియట్లేదత్తా. ఇంకో 4 గంటలు ఆగితే అది అమెరికా పోయిండేది. కానీ ఆఖరిలో నిజం బయటపడిందంటే అంతకన్నా దురదృష్టం ఏముంటది? నిజం బయటపడినా నీ పేరైతే చెప్పలేదు కదా మాన్సి, ఇంకెందుకు టెన్షన్? నేననుకున్నది జరగనప్పుడు నా పేరు చెప్తే ఏంది, చెప్పకపోతే ఏంది సరియు? దాన్ని బావకి ఎంత దూరం చేయాలని చూసినా చివరికి 10 దగ్గరయ్యేలా చేసినా దాని అదృష్టమే అంతత్త. దాన్ని ఎవరు ఏం చేయలేం. ఓడినట్టే ఉంటది, చివరికి అదే గెలుస్తుంది. ఇక బావ నాకు దక్కుతాడన్నా ఆశే లేదత్తా. అట్లనే బావ లేకుండా బతకాలన్న ఆశ కూడా నాకు లేదు. ఇక నేను బతకడం వేస్ట్ అత్తా, బతకడం వేస్ట్.
ఏంటి ఇది? మాన్సి మాన్సి మానసి వదలత్తా. వదలు నన్ను చావని మానసి. వదలత్తా. వదలవే. చచ్చిపోనివ్వు. మానసి మాన్సి వదలు మాన్సి వదలత్తా. మానసి వదలు మాన్సి మానసి మానసి పిచ్చి పట్టిందా నీకు? చచ్చి ఏం సాధిద్దాం అనుకున్నావే? ఆవేశం వచ్చినప్పుడు చావాలనుకోవడం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, జీవితం అంటే ఇదే అనుకున్నావా? నా ఇంట్లో అది నా కొడుకుతో అడుగు పెట్టినప్పుడే నాకు చావాలనిపించింది. కానీ నేను చచ్చిపోయానా? ఎలాగైనా నా కొడుకుని దాన్నుంచి దూరం చేసి నా మేనకోడల్నే కోడల్ని చేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నానా లేదా? నేననుకున్నది జరుగుతుంది. నువ్వు నా కోడలిగా వస్తావు. ఇప్పుడు జరిగేదత్తా ఇదంతా? వాళ్ళకి శోభనం జరిగి పిల్లాడో పిల్లో పుట్టినాకనా? ఇద్దరు వేర్వేరుగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయాం. ఒకటయ్యాక ఏం చేయగలం? నన్ను ఓదార్చడానికి చెప్పడం తప్ప ఏం చేయలేమత్తా. అవును పెద్దమ్మా, నువ్వు కూడా ఆలోచించు. ఒకవేళ వాళ్ళ శోభనం జరిగితే వాళ్ళని విడదీయడం సాధ్యమవుతుందా? రేపే పిల్లోడో పుడితే పూర్తిగా మర్చిపోవడమే. జరగదే. అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళ శోభనమే జరగదు. జరగనివ్వను. అత్తా, అత్తనే చెప్తున్నానే. నీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళని ఒక్కటి కానివ్వను. అవునండి, తప్పకుండా చేస్తాను. ఓకే. అత్తయ్యా, నేను వచ్చేసా. వదలవే. అబ్బా వదలవే. రావడమే తుఫాన్లా వస్తావు. అయినా ఇప్పుడు నీకు సెలవులు ఎవరిచ్చారే? ఎవరూ ఇవ్వలేదు అత్తయ్య. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి నేనే వచ్చేసా. అవును, ఇంట్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నారట కదా. కంగ్రాట్స్ అత్తయ్య. నాకు కంగ్రాట్స్ చెప్తున్నావేంటే? అసలేం జరుగుతుందో తెలుసా? చిన్నపిల్లవి ఇవన్నీ నీకెందుకే? అత్తయ్య, ఆ? ఏమంటివి? చిన్నపిల్లవి నాకెందుకంటివా? పెళ్లిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లలో రంగురంగుల బట్టలేసుకొని కళ తీసుకొచ్చేదెవరు? మా చిన్నపిల్లలు కారా? యక్కలు, బావలు, అన్నలు, వదిళ్ళు. చిన్నపిల్లలు మాకేం తెలుసు? స్కూల్కి వెళ్ళి చదువుతున్నావా, సినిమాలు చూస్తున్నావా? డైలాగ్ మొత్తం ఇంప్రూవైజ్ చేసి చెప్పేసావు. అబ్బా వదులు బావా. అవును, నీతోనే పెళ్లి చేయాలనుకున్నా అన్నయ్య వదిల్ల శోభనం కూడా అయిపోతుంది. మరి నువ్వెప్పుడు మా అక్కని పెళ్లి చేసుకుంటావు? మీ శోభనం జరిగేది ఎప్పుడు బావా? ఏయ్,
నోరు మూసుకోవే. నీదేముంది లెక్క బావ దొరికేశాడు కదా, నోరు మూసుకోమనే చెప్తావు. నీ పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ కాదు కదా. చూడు, కాలేజ్ దగ్గర ఒక నలుగురు, దారిలో ఇద్దరు, ఇప్పుడు ఈ ఇంటి బయట కూడా ఒకడు వెయిటింగ్. నీ లైన్ క్లియర్ అయిపోతే నేనెవడో ఒకరిని కన్ఫర్మ్ చేసుకుంటా. లేదు, నీకంతో తొందర లేదంటే చెప్పు, బావని నేనే పెళ్లి చేసుకుంటా. ఏయ్, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను ఆగు. ఏయ్, హలో మాన్సి, ఏడునవత్తా? ఆఫీస్లో ఉన్నాను. చెప్పు మాన్సి. ఏంది చెప్పేదత్తా? ఈడ జరిగే తంతు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. వారసుడు పుట్టాలని స్వామీజీ చెప్పిడ్రని మన ఊళ్ళో ఇప్పటికిప్పుడు శోభనానికి ఏర్పాట్లు చేస్తుందమ్మా. కాసేపట్లో మేం బయలుదేరబోతున్నాం. డైరెక్ట్గా బావ వాళ్ళు కూడా వచ్చేస్తారు. నువ్వు మాత్రం ఇంకా ఆఫీస్లో తీరిక కూర్చున్నావు. ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు మాన్సి? స్వామీజీ చెప్పినట్టు వారసుడైతే పుట్టడం పక్కా, కానీ దానికి కాదు. నా వంశానికి వారసుడినిచ్చే హక్కు, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి మాన్సి. అది గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండు. నువ్వు చెప్పినంత సింపుల్గా గిడ పరిస్థితి లేదత్తా. ఈసారి అందరూ చాలా పట్టుదలగా ఉన్నారు. మృదుల కూడా ఇంకా జాగ్రత్తగా ఉంటదత్తా. నాకైతే ఏం చేయలేమేమో అనిపిస్తుంది. ఈ శోభని గనక జరిగితే నా జీవితం సర్వనాశనమైపోద్ది. నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నేనేదో కామ్గా ఉన్నాను కదా అని చేతులెత్తేశాననుకున్నావా? దాన్ని కోడలుగా ఒప్పుకున్నాననుకున్నావా? నో వే మానసి. మొన్న జరిగిన మీ ఫ్రెండ్ ఇష్యూ వల్ల మధు చాలా డిస్టర్బ్ అయ్యాడు మాన్సి. ఇప్పుడు వారితో డైరెక్ట్గా డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ పెడితే ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాడు, మనకి దూరం అయిపోతాడు. అందుకే ఏం చేసినా చాలా కామ్గా చేయాలి. ఏం కామ్గా ఉండుడో ఏందో, నా గుండె మాత్రం కామ్గా లేదత్తా. దడ పెరుగుతానే ఉంది. మానసి, నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా. ఆ శోభనం జరగదు, సరేనా? సరే అత్తా. ఏమంటోంది పెద్దమ్మ? ఏమంటది? ఇప్పుడు హడావిడి చేస్తే బావ టెన్షన్ అవుతాడు, కామ్గా చేయాల్సింది చేస్తా అంటుంది. అయితే నమ్మడానికి వీల్లేదు మాన్సి. ఇలాగే అన్నయ్య టెన్షన్ అవుతాడు అని దగ్గరుండి శోభనం జరిపించి ఆ పిల్లల్ని నీ చేత ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మన ప్లానింగ్లో మనం ఉండాలి. చూద్దాం, వాళ్ళనైతే ముందు మన ఊర్లో అడుగు పెట్టని. ఇప్పుడు ఇంట్లో వెంటనే చేయాల్సిన కార్యక్రమం ఒక్కటే ఉంది. అదే మధు మృదులకి శాంతి ముహూర్తం. అమ్మగారు కాదమ్మా, అత్తయ్య అని పిలు. ఖచ్చితంగా మారిపోతుంది. పగటి కలైనా పక్కాగా వచ్చింది మాన్సి. ఆగండి ఆగండి ఆగండి. ఏయ్, ఏంటే పొట్టి? ఆ? అబ్బా నువ్వు ఆగు బ్రో. అత్తయ్య అత్తయ్య, హీరో హీరోయిన్ వచ్చారు, తొందరగా రండి. అక్కడే ఆగిపోయారేంటమ్మా? లోపలికి రండి. ఆగండి ఆగండి ఆగండి. అంత సింపుల్ గా ఎలా రాయనిస్తామత్తా? మా లెక్కలు మాకుంటాయి కదా. తనయా
హాస్టల్లో ఉండి రావడం కాదు గాని వసపిట్టలాగా తయారయ్యావు. ఇప్పుడు నీ గోలేంటే? గోలేం లేదత్తా. అనుకోకుండా పెళ్లి, సరదాలు, సరసాలు ఏ ఫార్మాలిటీస్ లేకుండా అయిపోయింది. కాబట్టి అప్పుడు మిస్ అయిన సరదాలు ఇప్పుడు జరగాలి. సో అన్నయ్య, వదిన ఇప్పుడే పెళ్లి చేసుకుని వస్తున్నట్టు ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపల అడుగు పెట్టండి. ఏ లూజు, అప్పుడెప్పుడో పెళ్ళైతే ఇప్పుడేంటే? సంబంధం ఏమన్నా ఉందా అసలు? ఓయ్ కోహ్లీ బావా, బయట గ్రౌండ్ లో నీ హీరోయిజం చూపించుకో. ఇది మా గ్రౌండ్, మా మాటే చెల్లుద్ది. అసలే 10 రోజుల్లో పెళ్లి చేసుకుని మా అక్కతో కలిసి ఈ గడప దాటే రావాలి. నేనే రానివ్వాలి, అది గుర్తుంచుకో. తనయ్య చెప్పవే. బాగా చెప్పావు. ఈ విషయంలో మాత్రం నేను నీ పార్టీయే. ఛాన్సే లేదు దినా. పేర్లు చెప్పి లోపలికి రావాల్సిందే. వదిలేలా లేరు గాని చెప్పి లోపలికి రండయ్యా. మృదుల. మృదుల ఏంటి మృదుల? హా? ఇంటి పేరు ఒకటి ఉంది, ఫుల్ గా చెప్పాలి. అమ్మా. కోవెలమూడి మృదులాదేవి. ఇప్పుడు నువ్వదినా. కామినేని మధుసూదన్ రావు. అయిపోయిందిగా, మీరిక లోపలికి అప్పుడే రండమ్మా. ఎక్కడికత్తయ్యా, ఇంకొకటి ఉంది. ఇంకా ఏంటే? కాకింగిలి ముద్దుంది కదా, అది పెడితే పంపించేస్తాం. వా, మీకు దండం పెడతాను, వదిలేండే బాబు. వదిలే సమస్య లేదు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకరు. హా, అందరూ కళ్ళు మూసుకోండి. ముందు మా అన్నయ్య కాకింగిలి ముద్దు పెడతాడు, తర్వాత వదిన పెడుతుంది. ఏ పొట్టిదానా, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ ఏంటే నీ వేషాలు? లోపలికి రానివ్వు. టైం వేస్టా? వేషాలా? రేపు నీ పెళ్ళయ్యాక ఇవన్నీ చేయకపోతే ఊరుకుంటావా? రొమాన్స్ మిస్ అయిందని ఫీల్ అయిపోవు. అందరికీ ఒకటే న్యాయమమ్మా, అన్నయ్య వదిన. టైం వేస్ట్ చేయొద్దు. అసలు ఎవరికి కళాపోషణ లేకుండా పోయింది. అందరూ కళ్ళు మూసుకోండి. ఏ పొట్టి, దొంగతనంగా చూస్తావంటే కళ్ళు మూయ్. ఇప్పుడైనా లోపలికి రావచ్చా? ఇంకా ఏమైనా ఉందా? ఇప్పటికివి చాలత్తా, తర్వాత చూద్దాం. తర్వాత చూడ్డానికి ఏం లేదమ్మా. ఇప్పుడు చేయాల్సింది మీరే.
ఆడపడుచులు హారతివ్వాలి. అమ్మా సరియు నువ్వు కూడా రామ్మా.